నమస్తే వ్యూవర్స్, నేనైతే వాళ్ళ అదిరిపోయే గోంగూర మటన్ కర్రీ అయితే చేయబోతున్నాను. ముందుగా అయితే గోంగూరని ఒలిచిలా అయితే పక్కన పెట్టుకోవాలి. కొన్ని పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర కూడా కడిగి పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ముందుగా అయితే గోంగూరని ఉడికించుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒలిచి కడిగి రెడీగా పెట్టుకోం గోంగూరని, కొంచెం కడిగి పెట్టుకున్న కొత్తిమీర, కొన్ని పచ్చిమిర్చి వేసుకొని కొంచెం నీళ్ళు వేసేసుకొని అలా ఉడికించుకోవాలన్నమాట. ఎక్కువ నీళ్ళు అవసరం, జస్ట్ కొన్ని వేసేసుకొని ఈలోపు కర్రీ ప్రిపేర్ చేయాలి కాబట్టి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి కర్రీకి తగ్గ ఆయిల్ కూడా వేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసేసుకొని వాటిని అయితే దోరగా అయితే వేయించుకోవాలన్నమాట. గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వాటిని అయితే మనం మంచిగా వేయించుకొని కట్ చేసి రెడీగా పెట్టుకున్న మిర్చి కరివేపాకును కూడా వేసేసుకోండి. వాటిని కూడా దోరగా అయితే వేయించుకోవాలన్నమాట. అవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తున్నాయి అనగా ఈలోపు నూరి పెట్టుకున్న ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ని దాంట్లో అయితే వేసేసుకొని అలా వేయంగల స్మెల్ అయితే అదిరిపోతుంది అనుకోండి. ఆ తాలింపును కూడా మంచిగా వేయించుకొని చిటికెడంతా పసుపు దానికైతే జోడించేసి మంచిగా అయితే దాన్ని కూడా కలుపుకోండి. ఈలోపు తాలింపు రెడీ అవుతుంది కదా. మంచిగా కడిగి రెడీగా పెట్టుకున్న లేత మటన్ని అలా తీసి ఈ తాలింపులో అయితే వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా అయితే వేసేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసుకోండి. ఆ తాలింపు ఆ ముక్కలన్నిటికీ ఆ మటన్కి మంచిగా అప్లై అయ్యేంత వరకు మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలన్నమాట. సో ఉడకడానికి సాల్ట్ కూడా వేసేసుకొని రుచికి తగ్గంత జల్లేసి బాగా అయితే మిక్స్ చేసేసుకోవాలన్నమాట సాల్ట్ని కూడా. సో మీరు రుచి ఎంత అయితే తినగలుగుతారో సాల్ట్ అంతైతే వేసేసుకోండి. చూసుకొని ఎక్కువైతే వేసుకోవద్దు అనమాట. సో చూసి జాగ్రత్తగా అయితే వేసుకోండి. సో ఈలోపు మనం గోంగూర ఎలా ఉందో చూద్దాం. చూసారు కదా, ఇలా అయితే ఉడుకుతుంది. ఇంకొంచెం సేపు మిర్చిని కింద వేసి గోంగూర పైన వేసి ఒక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాల పాటు మళ్ళీ బాగా మగ్గించుకోవాలన్నమాట. సో ఈ విధంగా మళ్ళీ కర్రీ కూడా చూద్దాం ఎలా ఉందో. సో చూసారు కదా, ఆయిల్ అయితే బయటకు వచ్చింది, వాటర్ కంటెంట్ అంతా పోయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దానికి కారం యాడ్ చేసేయాలన్నమాట. రుచికి తగ్గ కారం కూడా వేస్తున్నాను. నేనైతే ఎక్కువ తింటాను కాబట్టి మా ఇంట్లో సో నేనైతే 4 టేబుల్ స్పూన్స్ అయితే వేశాను. మీరైతే భయపడకండి, అయితే కలర్ ఎక్కువ ఉంటుంది కానీ కారం తక్కువ ఉంటుంది. సో మీరైతే మీ టేస్ట్కి తగ్గ వేసేసుకోండి. సో మంచిగా అయితే కారం కూడా ముక్కకి పట్టేలాగా మంచిగా నెమ్మదిగా అయితే మిక్స్ చేసుకోండి. ఎందుకంటే కంగారులో మిక్స్ చేసేటప్పుడు చేతులు అలా నూనె అవి పడి కాలుతాయి. సో కేర్ఫుల్గా అయితే మిక్స్ చేసుకోవాలి. ఒక క్లాత్ తీసుకొని మంచిగా డేక్షన్ పట్టుకొని నెమ్మదిగా అయితే మిక్స్ చేసుకొని తర్వాత మటన్ ఉడకడానికి మనకి వాటర్ కావాలి, అలాగే గ్రేవీ కూడా కావాలి కాబట్టి సో నేనైతే 1.5 గ్లాస్ అంటే ఈ లోటా ఉంది కదా దాన్ని అయితే తీసుకున్నాను అనమాట. మటన్ ఉడికేంత వరకు వాటిని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈలోపు గోంగూర తీసేస్తున్నాను. చూసారు కదా, మొత్తం ఉడికింది. ఇప్పుడు ఈ గోంగూరను తీసి కాసేపు అయితే పక్కన పెట్టేస్తాను, చల్లారాలి, దీన్ని రుబ్బుకోవాలి కాబట్టి. సో చూసారు కదా, ఇదిగోండి మనం ముక్క ఉడికిందో లేదో చూద్దాం. వాటర్ పోసాం కాబట్టి సో ముక్క అయితే ఉడికిపోయింది. నేను మీకు ఇప్పుడు దాన్ని ఇలా అని కూడా చూపిస్తాను. చూసారా, అలా ఈజీగా అయితే వచ్చేసింది. చూసారా, అలా రావాలి. ఇప్పుడు దీంట్లోకి ఉప్పు వేసుకొని ఆ గోంగూరలోకి బాగా రుబ్బుకోవాలి. సో ఈ విధంగా అయితే డేక్షన్ పట్టుకొని జాగ్రత్తగా అయితే రుబ్బుకోండి. కొంచెం వేడిగా ఉంటుంది, చల్లారినాకే చేయండి ఏదైనా సరే. కంగారుగా వేడిగా ఉన్నప్పుడు అయితే చేయమాకండి. సో చేతిలో అవన్నీ కాలుతాయి కాబట్టి సో నెమ్మదిగా స్మాష్ చేసుకోండి గట్టిగా. అంటే మరీ పేస్ట్లా మిక్సీలో వేసుకుంటే పేస్ట్ అయిపోతుంది, బట్ ఇలా చేసుకుంటే కొంచెం పుల్లగా అలా తగులుతూ ఉంటుంది కాబట్టి టేస్ట్ అదిరిపోతుంది. సో పేస్ట్ చేసుకున్న గోంగూర పేస్ట్ని ఈ ఉడికిన మటన్ కర్రీలోకి ఇలా బౌల్లో తీసుకొని వేసేసుకోవాలన్నమాట. జాగ్రత్తగా వేయండి, మీద పడుకోకుండా నెమ్మదిగా అయితే వేసుకొని మంచిగా గరిటె తీసుకొని నెమ్మదిగా మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఈ విధంగా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. మంచిగా క్లాత్ తీసుకోండి, దాన్ని ప్యాన్ని పట్టుకొని నెమ్మదిగా అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే వేడిగా ఉంటుంది కాబట్టి మీద చిందే అవకాశాలు ఉంటాయి. సో చాలా కేర్ఫుల్గా అయితే చేసుకోండి. సో ఈ విధంగా మంచిగా అప్లై అయ్యాలి ఆ పీసెస్కి. ఈ గోంగూర మొత్తం కలిసేలాగా మంచిగా గ్రేవీ కూడా అంతా మంచిగా కలిసేలాగా నెమ్మదిగా మంచి కలుపుకొని దాని తర్వాత ఉప్పు కారం అన్నీ సరిపోయలేదో, పులుపు కూడా అన్నీ సరిపోయలేదో 1-2 సార్లు అయితే ఇప్పుడే చెక్ చేసేసుకోండి. సో మొత్తం థిక్నెస్ వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ మనం ఏం చేయాలంటే ఫైనల్ కొత్తిమీర వేసేసి ఒక 5 నిమిషాల పాటు దీన్ని అయితే వదిలేయాలి. దాంట్లో ఉన్న ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు. అలా బయటకు వచ్చిందంటే కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే. సో చూసారు కదా, చాలా ఈజీగా అదిరిపోయే గోంగూర మటన్ కర్రీ అయితే చేశాను. ఇలాంటి వీడియోలు మీరు మరిన్ని చేసుకోవాలనుకుంటే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే వీడియోకి అయితే నచ్చితే లైక్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబీ కిచెన్.